ఏపీలో క్రైమ్ రేట్ అన్ని అంశాల్లో భారీగా తగ్గిందన్నారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. గతేడాది కంటే ఈ ఏడాది నేరాలు తగ్గాయన్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గ్యాంగ్లను పట్టుకున్నామన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. మహిళలపై నేరాలను కూడా భారీగా తగ్గించామన్నారు. క్రైమ్ ఓవరాల్గా స్టేట్లో తగ్గింది గత సంవత్సరంతో పోలిస్తే. అంతకుముందు సంవత్సరంలో అంటే 2021లో 2,71,000 కేసెస్ రిపోర్ట్ అయినాయి. అక్కడి నుంచి గణనీయంగా ఈ శాతాన్ని 1,61,000కు తీసుకురావడం జరిగింది. దీనికి ఇప్పుడు చూస్తే ఇప్పుడు మర్డర్స్, అటెంప్ట్ మర్డర్స్ అంటే బాడీలీ అఫెన్సెస్లో మనం చూస్తే దీంట్లో కూడా మర్డర్స్ 2022లో 895 మర్డర్స్ అయితే ఇప్పుడు 2023లో 802 మర్డర్స్ రిపోర్ట్ అయినాయి. అట్లే హత్య యత్నం కేసులు చూస్తే 2022లో 1596 ఉంటే 23లో 1294 ఉండి -10% దీంట్లో కూడా మనకు తగ్గుదల కనిపించింది. అట్లే ఇప్పుడు ఆస్తికి సంబంధించిన నేరాల్లో కూడా గణనీయమైన మార్పు పోలీస్ శాఖ తీసుకురాగలిగింది. దీనికి ఇప్పుడు రాబరీస్, డెకాయిటీల్లో 28% తగ్గుదల కనిపించింది. ఇప్పుడు డ్రగ్ యొక్క మెనాస్ కట్ చేయడానికే మనం పలు చర్యలు తీసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం డ్రగ్ ఇది గాంజాయి లేకుండా దాదాపు 9,000 ఎకరాల్లో గాంజాయి పంటనంతా డిస్ట్రాయ్ చేసాం. ఈ సంవత్సరం కూడా మన శాటిలైట్ ఇమేజెస్ తీస్తే వెరీ ఫ్యూ ట్రాక్స్లో ఉంది. అది కూడా తొందరలోనే అది కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఈ సంవత్సరం కొంత డిస్ట్రాయ్ చేసాం. డిస్ట్రాయ్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా మిగిలి ఉందా అనేసి శాటిలైట్ ఇమేజ్ కూడా తీసుకుంటున్నాం. అంత ఫోకస్డ్గా చేస్తున్నాం ఈ యాక్టివిటీ. సో మొత్తం అదంతా కూడా డెమాలిష్ అయిపోయింది. సో పంట యొక్క సోర్స్ పడిపోయింది. అయిన తర్వాత 10,000 ఎకరాల్లో దరిదాపు మనం ఆల్టర్నేటివ్ సీడ్స్, క్రాప్స్ గవర్నమెంట్ సంప్రదిస్తే గవర్నమెంట్ భారీ ఎత్తున ఈ ఫార్మర్స్కి అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఆటోమేటిక్గా డెమాలిష్ చేయడమే కాకుండా ఆల్టర్నేటివ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసాం.